నువ్వు నీ ఫోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసావా? నేను ఫోన్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు నువ్వు మార్కెట్కి వెళ్ళావని. ఓ ఐఎమ్ సో సారీ. నేను నా ఫోన్ మర్చిపోయాను ప్రవీణ్. కానీ ముందు విషయం చెప్పు, ఇంతకి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకే తెలీదు. తెలీదంటే అర్థం? ఐ మీన్ నేను నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి ఎందుకు వచ్చాను నాకే తెలీదు. ప్రవీణ్, మా అక్క మా బావ నేను షాపింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది. కావచ్చు, కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. ఐ డోంట్ హ్యావ్ టైం. నేను రాత్రంతా నిద్రపోలేదు, చాలా రెస్ట్లెస్ గా గడిచింది. పైగా నువ్వు ఇవాళ ఆఫీస్ కూడా రాలేదు. నీకు చెప్పాను కదా మా ఇంట్లో మా అక్క పెళ్ళుందని. ఇంటి నిండా బంధువులు వచ్చారు, మావయ్య అత్తయ్య అందరూ వచ్చారు. అలాంటప్పుడు నేను... నీకు తెలుసుగా మన మధ్య ఏముందో? నీకు తెలుసుగా నేను నిన్ను... అఫ్ కోర్స్ నాకు తెలుసు ప్రవీణ్, నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. మరైతే నువ్వు నాకు 5 నిమిషాలు కూడా ఇవ్వలేవా? నా జీవితంలో ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటే నువ్వేమో... నా లైఫ్ లో కూడా ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి ప్రవీణ్. మా అక్క పక్కనున్నప్పుడు నేను నిన్ను చూశాను. నా కాంప్లికేషన్స్ అన్ని మర్చిపోయాను. మొత్తం ఈ లోకమే ఆగిపోయినట్టు అనిపిస్తుంది నాకు నిన్ను చూడాలని అనిపించింది. పైగా నీకు తెలుసు కదా అది... ఐ లవ్ యూ. ఎప్పుడు ఎక్కడ ఎలాగో తెలియదు కానీ బట్ ఐ లవ్ యూ. కానీ నేను నిన్ను ప్రేమించడం లేదు. ఏంటి? నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు. నేను ఊరికే ఏ అబ్బాయినైనా కౌకులించుకుంటాను. అఫ్ కోర్స్ ఐ లవ్ యూ ఇడియట్. నేను చాలా ప్రేమిస్తున్నాను. అయినా నీకు తెలుసు కదా అక్క బావ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. వాటర్ ట్యాంక్ ఏమో కరెక్ట్ గా వస్తుంది, స్ట్రీట్ లైట్స్ కూడా కరెక్ట్ గా వెలుగుతున్నాయి. థ్యాంక్స్ ఎ లాట్. పెళ్లికి రావటం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ సో మచ్. థాంక్యూ. బాయ్. ఒకవేళ వాళ్ళు ఇక నేను వెళ్ళిపోవాలి. నేను నీతో మాట్లాడలేను. అది కాదు. సరేనా? ఓకే బాయ్ బాయ్. ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? అది సురేష్. ఆ షాప్ దగ్గర నాకు నా బాస్ కనిపించాడు. అవునా? ఏమైందంటే నేను సెలవు పెట్టాను కదా, అందుకే దొరికిపోయాను. అలాగా? ఇక వెళ్దామా? పద. ఇదిగో ఇది చూడండి మేడం. ఇది చాలా బాగుంది. ఇది ఏ రేంజ్ లో ఇస్తున్నారు? దీని కాస్ట్ 12,000. ప్యూర్ సిల్క్ మేడం. దీని ప్రైస్ ఎంత? ఓన్లీ 499 రూపీస్ సార్. ఓన్లీ 499 అంటారేంటి? రోడ్డు పక్కన మార్కెట్ లో ఇలాంటి టైలు 300కి ఇస్తారు, మీరు ఏకంగా 500 చేశారే. వెరీ గుడ్. వద్దు, మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు. ఏసీ కూల్ డ్రింక్ డబ్బులు కూడా దీనిలోనే కలిపేస్తున్నారా? అదేంటి మేడం, చూడండి కలర్ ఎంత బాగుందో. క్లాత్ కూడా చాలా మంచిది. ఇంత మంచి క్వాలిటీ సిటీలో ఎక్కడా దొరకదు. మీరు వద్దనకండి మేడం. వద్దులేండి బాబు, చాలా ఎక్కువ చెప్తున్నారు మీరు. దీన్ని తీసేయండి. నేను చెప్తున్నాను కదా, దీన్ని తీసేయండి. ఇంకేమైనా చూపించండి. ఏమైనా నచ్చాయా? చూస్తున్నాను ఇంకా. సార్ చూడండి సార్, ఈ చీర ఎంత బాగుందో. మేడంకి ఇది కూడా నచ్చడం లేదు. ఇప్పుడు ఆవిడకి మీరే చెప్పాలి ప్లీజ్. నేను వద్దని చెప్పాను కదా. ఇది చాలా బాగుందిగా. వద్దంటున్నాను కదా. అది కదా, ఇది చాలా బాగుంది కదా ప్రజ్ఞ. ధర కూడా ఎక్కువ, వదిలే. ఎంత? కేవలం 12,000 మాత్రమే. ప్యూర్ సిల్క్. ఎంతన్నారు? 12,000 సార్. ప్యాక్ చేయండి. ఇటువంటి మేడం. సురేష్ అదేమో. ప్రజ్ఞ, నీకేదైనా నచ్చినప్పుడు ధర చూడకూడదు. ఒకటి చెప్పు నాకు, నీకు ఇది నచ్చింది కదా, అయితే తీసుకుందాం. ఇన్నాళ్ళు నాకేది ఇష్టం నువ్వేగా చూసుకునేదానివి. ఇప్పుడిక నా వంతు. ఏమైందక్క? నమ్మలేకపోతున్నావా? అయినా ప్రేమనేది ఎవరినైనా మార్చేస్తుంది. నానమ్మా, నువ్విలా చేయడం బావుందా? నాకు నువ్వంటే చాలా ఇష్టం, అది నీకు తెలుసు. ఇక అన్నయ్యకేమో నువ్వంటే పిచ్చి ప్రేమ. అయినా నువ్వు నీకిలా చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆలియా, నేనేం చేశాను? నానమ్మ, పిన్ని నాకు అంతా చెప్పేసింది. నువ్వెవరో పెళ్లి సంబంధాలు చూసే ఆంటీని పిలిపించావుట. ఆలియా, నువ్వు తనకి చెల్లెలివే.
తనంటే నీకు చాలా ఇష్టమే, కాని నేను తనకి నానమ్మనవుతాను. తన మంచినే నేను కోరుకుంటాను. నా ప్రయత్నం ఏమిటంటే తనకి అన్ని విధాలా నచ్చిన పిల్ల దొరకాలని. నానమ్మ ప్లీజ్, మా అన్నయ్యకి భారీగా నేనైతే ఏదో పాతకాలపు పిల్లని మాత్రం అస్సలు ఒప్పుకోనంటే ఒప్పుకోను. అయితే నువ్వే చూడు ఎవరైనా పిల్లని. నీ దృష్టిలో ఎవరైనా పిల్లలున్నారా? ఈ ఇంటికి కోడలు గాగల అర్హత గల పిల్ల. నానమ్మ ప్లీజ్, అన్నయ్యకి ఎన్నో వేల మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో ఏదో ఒక పిల్లని పెళ్లి చేసుకోవచ్చు. బట్ ఐ డూ నాట్ అప్రూవ్ దిస్ ఓల్డ్ టైప్ యాటిట్యూడ్. వాళ్ళంతా ఆలియా, నాన్నమ్మతో అలాగేనా మాట్లాడేది? అనే నీ మంచి కోసమేగా మాట్లాడుతున్నాను. పైగా ఆవిడ నాకు కూడా నానమే. ఈవెన్ ఐ టు లవ్ హర్ లాట్. అంత మాత్రం చేత ఆవిడ ఏవంటే అది నేను కళ్ళు మూసుకుని ఓకే అనాలా? అన్నయ్య, ఇది నీ పెళ్లికి సంబంధించిన విషయం, పైగా ఎవరో పాతకాల పిల్లతో. ఆలియా, దట్ మీన్స్ యూ ఫైనలైజ్డ్ ఇట్. ఓకే అయితే చేసుకో పెళ్లి. నువ్వు ముందు నాకొకటి చెప్పు. నేనెవరైనా పిల్లని తీసుకొస్తే నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావా లేదా? నాన్నమ్మ, ప్రతి విషయంలోనూ నేను మీ మాట వింటూ వచ్చాను, అవునా కదా? అవును. కానీ ఒక్కసారి ప్లీజ్. నా ఆరోగ్యం బావుండాలనే కదా నువ్వు కోరుకునేది. అలా అయితే నేను ఎలా కోరుకుంటానో అలా చెయ్యి. చేసుకో అన్నయ్య, చేసుకో. కానీ నాన్నమైతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసేసింది. ఆలియా, నాన్నమ్మ, నువ్వు కోరుకునేది ఇంట్లో పెళ్లి జరగాలని. ఉమ్, అయితే ఈ ఇంట్లో పెళ్లి తప్పకుండా జరుగుతుంది. వాట్? ఆలియా, నువ్వు పద ఇక్కడి నుంచి. అన్నయ్య, నువ్వు నా గదిలో ఇక్కడ వెయిట్ చేయి. వినండి, నేను మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి బాధ కలిగించి పని చేయనని నేను మీకు మాటిస్తున్నాను. ఆల్రైట్? ఆలియా, దిస్ ఇస్ సర్ప్రైజ్ ఫర్ యూ. కమాన్, వెళ్ళి నా గదిలో వెయిట్ చేయి. అన్నయ్య, యు ఆర్ ఇంపాసిబుల్. నానమ్మ, ఐ లవ్ యూ. వీళ్ళిద్దరిని దారిలో పెట్టడానికి ఒకటే మార్గం ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం నేను చేసిన వాగ్దానం. చూడబి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. రే ప్రవీణ్, నీకు 100 ఏళ్ల ఆయుష్. ఎందుకు? నన్నే తెలుసుకున్నావా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కూడా ముఖ్యమైన సంగతే మాట్లాడాలి. ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్. నువ్వు నా గదికెళ్ళి చూడు, నీకు ఒక సర్ప్రైజ్ కనిపిస్తుంది. అభి, ఇట్స్ అర్జెంట్ యా. నీకు నా లైఫ్ గురించి కొంచెం చెప్పాలి. అదే, నేను కూడా నీ లైఫ్ గురించే మాట్లాడాలి. కానీ అంతకంటే ముందు నాన్నమ్మ నొప్పించాలి. నా గదికెళ్ళి చూడు, నీకు సర్ప్రైజ్ ఉంది. ఈ లోపు నాన్నమ్మతో మాట్లాడొస్తాను. అరే కొంచెం ఉండు అభి. ఇప్పుడే వస్తాను. అన్నయ్య ఉన్నాడే, ఇలా నానమ్మ ఎమోషనల్ గా అయిపోతుంటే ఏదో ఒక తప్పు చేసేసేలా ఉన్నాడు. వెరీ బ్యాడ్. అన్నయ్య, ప్రవీణ్, వాట్ ద హెల్? నేను ఎప్పటి నుంచో నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను అండ్ యు ఆర్ నాట్ ఈవెన్ పికింగ్ అప్ మై కాల్స్. వాట్స్ రాంగ్ విత్ యు ప్రవీణ్? నీ కాల్స్ ఏనవి? ఐఎమ్ సో సారీ, నా ఫోన్లో నీ నెంబర్ సేవ్ చేసలేదు. ఓకే ఫైన్, ఐ గెట్ ఇట్. మై ఫాల్ట్. నేను నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వే నన్ను సర్ప్రైజ్ చేసేసావు. ఇప్పుడు నేను మీ ఇద్దరిని సర్ప్రైజ్ చేయబోతున్నాను. నాన్నమ్మ, ఎన్నో ఏళ్ల కిందట మనం ఒక మాట అనుకున్నాం. ఇప్పుడు దానికి టైం వచ్చింది. మీరిద్దరూ సిద్ధంగా ఉండండి. 1 ఏడాది గడిచిపోయింది. ఇప్పుడు ఆలియా చదువు పూర్తి చేసుకుని వచ్చింది. సో తన సంగతి నువ్వే చూసుకోవాలి. దీన్ని భరించడం మా వల్ల కాదు. ఆలియా, మరీ ఇంత చిన్న చిన్న డ్రెస్లా? ఇలాంటి బట్టలంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా మొండిదాని అయిపోతున్నావు. ఎవరేం చెప్పినా నీకు తలకెక్కదు. జస్ట్ యు డోంట్ అండర్స్టాండ్. దట్స్ ఇట్. లీవ్ మీ అలోన్ ప్రవీణ్. లెట్ మీ బ్యాక్. కమాన్ ఆలియా, అసలే నువ్వు చిన్నపిల్లలా ప్రవర్తిస్తావు. అలాంటిదే అల్లరంతా నన్ను భరించమంటున్నావా? దేని గురించి గొడవ? జస్ట్ రిలాక్స్. ఆలియా, ఇవాళ ఆస్ట్రేలియా వెళ్తున్నావు. ఈ రోజు కూడా నువ్వు. ఆలియా, రేయ్, ఏం జరిగింది? ఇదిగో మీ చెల్లెడు ఎవరేం చెప్పినా వినిపించుకోదు. చాలా చెడగొట్టేసి అవుతాను. నాకంటే ఎక్కువగా నువ్వే చెడగొట్టవుతానని నాకు తన గురించి టెన్షన్గా ఉంది. ఐ వాంటెడ్ టు బి సేఫ్. రే ప్రవీణ్, నీకు తెలుసు కదా, తను ఎవరి మాట వినదు. ఆలియా ఎప్పటికీ ఆనందంగా ఉండాలి. ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తోంది. సో నా కోరిక ఏంటంటే ఏడాది తర్వాత తను తిరిగొచ్చాక తనని నువ్వే చూసుకోవాలి. నువ్వు ఆలియాని పెళ్లి చేసుకుంటావా? హా? వాట్ అన్నయ్య? ఏ, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా? అలాంటిదేం లేదు. అభి, అదేం అది కాదు. నా ఉద్దేశం అది కాదు. కానీ నేను చూడు ప్రవీణ్, ఆలియాకి నీకంటే మంచివాడు దొరకడు. నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను? మీరిద్దరూ
నాకు ఒక మాట ఇవ్వాలి. ఆలియా ఆస్ట్రేలియా నుంచి తిరిగి రాగానే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. ఫైన్ అన్నయ్య, ఇఫ్ దట్స్ వాట్ యు వాంట్. ఏడాది తర్వాత నేను ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చినప్పుడు కేవలం మిస్టర్ ప్రవీణ్ కోసమే తిరిగి వస్తాను. అన్నయ్య, నేను తన కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. బట్ దిస్ ఇడియట్, హీ డజంట్ ఈవెన్ పికింగ్ అప్ మై కాల్స్. ఏంటి? ఐఎమ్ ష్యూర్ ఈ ఏడాది రోజుల్లో తనకి ఒకరు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. ఆలియా రిలాక్స్. నాకు ప్రవీణ్ గురించి బాగా తెలుసు. తన అమ్మాయిల్ని నాకు కూడా దూరంగా ఉంచాలని చూస్తాడు. అది తప్ప వేరే ఇంట్రెస్ట్ లేదు తనకి. నాకు నీ మీద కంటే నా స్నేహితుడి మీదే ఎక్కువ నమ్మకం ఉంది. తను నాకు మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకుంటాడు. రే ప్రవీణ్, ఏమంటావురా? అరే నానమ్మా, ఈ ఇంట్లో ఎవరిదైనా పెళ్లి జరగాలంటే ముందుగా వీళ్ళిద్దరిదే జరగాలి. వీళ్ళిద్దరిని మనం అనఫిషియల్ గా ఒకటి చేసేసాం, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని అఫీషియల్ గా ఒకటి చేయాల్సిన సమయం వచ్చింది. కమాన్ కమాన్. సో మిస్టర్ ప్రవీణ్, కనీసం ఒక్క ఫోన్ కాల్ చెయ్యవు, కనీసం నాకు మెసేజ్ పెట్టావు. నేను ఫోన్ చేసినా కూడా నా కాల్స్ పిక్ చెయ్యవు. అంతేకాదు కనీసం నన్ను మిస్ కూడా చెయ్యవు. బట్ యు నో వాట్, ఐ మిస్ యు అ లాట్. ఇన్ఫాక్ట్ ఐ మిస్ యు అ లాట్. ప్రవీణ్, ఎక్కడున్నారు తమరు? నేను గుర్తుకు రాలేదా? పొద్దుటి నుంచి ఫోన్ కూడా చేయలేదు. ఐ మిస్ యు అ లాట్. నేను తర్వాత మాట్లాడతాను. హలో ప్రవీణ్. ఇది కొంచెం కట్ చేయరా. కట్ చేస్తావా లేదా? ఆ, ఏవేంద్ర అసలు అలా ఉన్నావు? లేదు, ఏం లేదు. అరే చెప్పొచ్చు కదరా. అరవింద్ ఇవాళేమో ఒక విచిత్రం జరిగింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగింది? ఇవాళేమో మేము షాపింగ్ చేయడానికి వెళ్ళాం. అమ్మ ప్రజ్ఞకు శారీస్ కొనమంది. ఇక బుల్బుల్ కూడా మాతో వచ్చింది. అక్కడేమో నేను బుల్బుల్ని పోనీలే వదిలే. అసలు ఏమైందిరా? అక్కడ ఏం చూసావు నువ్వు? ఏం లేదే. చెప్పరా అక్కడ ఏమైందో. మరి అక్కడేమో బుల్బుల్ ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉండగా చూసినప్పుడు అతను ఎవరని నేను అడిగితే తను చెప్పింది మా బాస్ అని. కానీ ఏంటి? అసలు దేని గురించి నన్ను ఇదంతా బాధపడుతున్నావు? అతను తన బాస్ అన్నా లేక బుల్బుల్ వేరే కుర్రాడితో మాట్లాడుతుందని బాధపడుతున్నావు? అరవింద్, అందుకు నేను బాధపడట్లేదు. అయినా అసలు ఏం మాట్లాడుతున్నావు చెప్పంటావా? తనంటే నీకు ఇష్టం, బుల్బుల్ని మర్చిపోయానని ప్రజ్ఞకి చెప్పడం అయితే చెప్పాను. అవును, నేను ప్రజ్ఞకి అదే చెప్పాను. నేనేం బుల్బుల్ గురించి ఆలోచించడం లేదు. పైగా నేను అసలు బుల్బుల్ గురించి చాలే ఆలోచించకుండా నువ్వు ఇలా అయిపోయావా లేక తను వేరే వారితో మాట్లాడుతుందని ఆలోచించేలా అయిపోయావు బాగా అర్థమవుతుందిలే. ఓకే గురు, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి, కానీ బాగా ఆలోచించి మరీ చెయ్యి. చూడు, నేను పెళ్లికి కట్టుబడి ఉంటానని ప్రజ్ఞకి మాటిచ్చాను. అందుకే తన దగ్గర నేనేది దాచిపెట్టలేదు. మొత్తం నిజాలన్నీ చెప్పేశాను. నువ్వే చూస్తావుగా, ఈ నిజమే మా పెళ్లికి ఆధారంగా ఉండబోతోంది. అన్నీ సర్దుకుంటాయి, తప్పకుండా సర్దుకుంటాయి. నీ నిజాయితీ మీద నాకేం అనుమానం లేదు సురేష్, కానీ పెళ్లి విషయంలోనే ఏదో గందరగోళం జరుగుతుందని నా అనుమానం. ఏంటి నువ్వనేది? దొంగతనం ఎలా జరుగుతుంది? అదే అర్థం కావడం లేదు. కానీ డబ్బులు నగలు ఏమైపోయాయో అంతా సరిగ్గా కనిపించడం వెతుకు. లేదే. మొత్తం వెతికాను, మొత్తం బీర్వానంతా వెతికాను. అమ్మ, ఎక్కడా ఏంటమ్మా, లేవు. ఏమైంది? ముందు చెప్పు, ఏమైపోయి ఏమైంది? ఉంటాయి? మొత్తం డబ్బు నగలని ఏమైపోయాయో కనిపించడం లేదు. అమ్మ, ఒక్క నిమిషం, ప్రశాంతంగా అందులో నీ పెళ్లి నగలు పెట్టాను, బుల్బుల్ పెళ్లికి డబ్బులు దాచిపెట్టాను. అమ్మ, ఒక్క నిమిషం, నువ్వు ప్రశాంతంగా ఉండి నేను చూస్తాను. అరే మేము వెళ్ళేటప్పుడు సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఎక్కడ లేవమ్మా, పెళ్లి కోసం వచ్చిన లక్షలు అమ్మ, నువ్వు ఏడవకు. ఆంటీ గారు, మీరు డబ్బు నగలు అన్నీ ఈ కబోర్డ్లోనే పెట్టినట్లు మీకు బాగా గుర్తుందా? గుర్తుంది, చాలా బాగా గుర్తుంది. గుడికి వెళ్ళడానికి ముందు నేను అక్కడే పెట్టాను. అందులోనే ఏమైపోయాయో అసలు ఏమిటో ఏది పగలగొట్టినట్టు కూడా లేదు.
లాక్ కూడా సరిగానే ఉంది. దొంగ ఎక్కడి నుంచి వచ్చినట్టు? అదే అర్థం కావడం లేదు సురేష్. ఒకవేళ నిజంగానే దొంగతనం జరుగుంటే అంతా చెల్లాచెదురుగా ఉండాలి కదా, కానీ ఏదో చెక్కు చెదరలేదు. పైగా వెనక తలుపు కూడా మూసే ఉంది. దీన్ని బట్టి చూస్తే నగలు ఎక్కడ పెట్టారో, తాళాలు ఎక్కడున్నాయో అన్నది దొంగతనం చేసిన వ్యక్తికి ఖచ్చితంగా తెలుసన్నమాట. అంటే ఈ పని ఎవరో ఇంట్లో మనిషి చేసుండాలి. అమ్మ తాళాలు ఎక్కడ పెట్టావు? తాళాలు నువ్వు మాధవి గారికి ఇచ్చావు కదా? మీరు తాళాలు బాగానే వేసుంటారు కదా? అదే మాట స్వీటీ. మాధవ్ గారు తన వస్తువుల కంటే ఇంకొకరి వస్తువుల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఆవిడ తాళం కరెక్ట్ గానే వేసుంటారు. సరళ గారు, అది అది నేనే అల్మరాకి తాళాలు వేసింది. ఇంతలో అర్జున్ నన్ను పిలిచింది. అయితే మాత్రం మాధవి గారు ఇంత ఘోరం చేస్తారా మీరు? ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబం ఇది. అలాంటి స్థితిలో మీరు దాచించిందంతా దోచిపెట్టేస్తారా ఏంటి మాధవ్ గారు? రోజులు బాలేవు అనే సంగతైనా ఆలోచించాలి కదా. అంత బాధ్యత లేకుండా ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు. మరి ఇంత నిర్లక్ష్యమా మీకు? పాపం ప్రజ్ఞ వస్తువులు పోవడమే కాకుండా బుల్బుల్ కూడా నష్టపోయింది. తన నగలు, ఓరి భగవంతుడా తన పెళ్లి. నాకు అసలు ఏం తోచడం లేదు వదినా. ఏం జరుగుతుందో ఏంటో. అత్తయ్య ఒక్క నిమిషం. ఆంటీ మీరేం కంగారు పడకండి. చూడండి అది నా చూడండి, వల్లే ఒక్క కదా. నిమిషం. కేవలం నగలు మాత్రమే కాదు, అందులో పెట్టిన డబ్బు కూడా పోయింది. ఆంటీ ఏదైతే జరిగిందో అది నిర్లక్ష్యం వల్ల జరగలేదు. ఎవరు బాగా ఆలోచించే చేశారు ఈ పని. దొంగతనం చేసిన వాళ్ళు ఎంత చక్కగా చేశారంటే ఇంట్లో వేరే ఏ వస్తువు ముట్టుకోలేదు. అమ్మా అసలు తప్పంతా మనదే కదా. అంత పెద్ద మొత్తం నగలు ఇంట్లోనే ఉంచి మనం అన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయాం. అక్క మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. వద్దు, పోలీసులు వద్దు. ఇరుకు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు? రేపో మాపో పెళ్లి అమ్మా, అమ్మా, పెట్టుకొని ఒక్క నిమిషం ఉండమ్మా. ప్రశాంతంగా ఆలోచించు. మనం పోలీసుల్ని వాళ్ళ పని చేసుకోనివ్వడమే మంచిది. ఎంతో కష్టపడి దాచిపెట్టావు కదా నువ్వు మా కోసం ఆ నగల్ని డబ్బుని. అలాంటిది అలా ఎలా వదిలేస్తాం? ప్రజ్ఞాని పెళ్లి కన్నా అమ్మా అది మన డబ్బి. మనం అలా ఎలా పోనిస్తాం చెప్పు? ఆంటీ గారు, ప్రజ్ఞ సరిగ్గానే చెప్పింది. దొంగలు పట్టుకోవటం పోలీసుల పని. ఇప్పుడు మనం అలాగే వదిలేస్తే ఆ దొంగలు వేరొకరింట్లో దొంగతనం చేయొచ్చు. వాళ్ళు కూడా కష్టాలు పాలవుతారు. పోలీసులు వస్తారు, వాళ్ళే దర్యాప్తు చేస్తారు. ప్రజ్ఞ ఒకసారి నాతోరా. నేను ఇప్పుడే వస్తాను. పూర్ణిమ నువ్వు గేట్ బయట వేచి, నేను వెళ్ళి స్కూటర్ తాళాలు తీసి. ఏమైంది ప్రజ్ఞ? నాకేం అర్థం కావడం లేదు సురేష్. ఒక్కో రూపాయి చేర్చి బుల్బుల్ పెళ్లి కోసం సేవ్ చేశాం. మొత్తం ఆదా చేసిన డబ్బు అది. పెళ్లికి ముందు అమ్మ బరువు కొంచెమైనా తగ్గించాలనుకున్నాను నేను. కానీ ఇప్పుడు బుల్బుల్ బాధ్యత మొత్తం అమ్మ భుజాల మీద వదిలేసి నేనెలా పెళ్లి ప్రజ్ఞ, చేసుకోగలను? నేను అర్థం చేసుకోగలను. చూడు, నువ్వు మరీ అంతగా బాధపడకు. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, సరేనా? వచ్చాక ఆలోచిద్దాం. వెళ్దామా? బహుశా పురోహితుడు చెప్పిన మాట నిజమైనట్టుగా ఉంది. ఎప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి అనుకున్నా ఏదో ఒక కష్టం వచ్చి పడుతూనే ఉంది. అవే మాటలు స్వీటీ. అలా ఎవరికైనా జరగొచ్చుగా. కానీ జరగలేదుగా. ప్రజ్ఞ విషయంలోనేగా అలా జరిగింది. సురేష్తో జత కలిసినప్పుడల్లా ఇంతే. నాకిప్పుడు కేవలం మీ గురించి బెంగగా ఉంది. మా వదిన ఎక్కడి నుంచో ఎలా తేగలదంత డబ్బు, అన్ని నగలు, తను ఈ పెళ్లి ఎలా చేయగలుగుతుంది? అంత డబ్బు కూర్చుకోవాలంటే మొత్తం జీవితం కష్టపడినా చాలదు. ఒక్క క్షణంలోనే ఇంత నాశనమా? మరి గ్రహబలాన్ని అనకపోతే ఇంకెవరిని తప్పుపట్టగలం? అసలు నా ఉద్దేశంలో అసలు తల అయితే బాలేదు. ఇంకోరుకో నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట. అందరూ బాధలో ఉంటే. పోనీలేండి, ఇక నేనేం మాట్లాడు. నిజం మాట్లాడితే నిష్ఠురమే అంటారు. నేను పరాయిదాన్ని కదా. నాకు కనిపిస్తున్న నిజం గురించే నేను చెప్పాను. ఇదంతా చేసేదొకరు, నష్టపోయేది ఇంకొకరు. నానమ్మా, ఏంటంత ఆలోచన? హాయిగా నిద్రపోచుగా. నీ గురించి ఆలోచిస్తున్నాను. మరి నీ పెళ్లి మన ఊరెళ్ళి అక్కడే చేస్తే ఎలా ఉంటుంది అని. మన గ్రామంలో. నా పెళ్లి ఏదో కుగ్రామంలో జరగకూడదు. నా పెళ్లి చాలా పెద్ద ప్యాలెస్ లో జరగాలి. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటారు దాన్ని. యు గెట్ ఇట్? ప్రవీణ్ ఏమో చాలా నిరాడంబరమైన కుర్రాడు. నువ్వు చెప్తే తను ఒప్పుకోడు. హలో నానమ్మా, పెళ్లి చేసుకునేది నేనే గనుక డెస్టినేషన్ నేనే నిర్ణయిస్తాను. పెళ్లికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో కూడా నేనే నిర్ణయిస్తాను. అది నువ్వు డిసైడ్ చేసుకో. వాట్సాప్ లేడీస్, దేని గురించి అన్నయ్య, మాట్లాడుకుంటున్నారు? నా నానమ్మ. పెళ్లి నానమ్మ కుగ్రామంలో చేస్తానంటుంది. ఈవిడి గారేమో ఏదో పెద్ద ప్యాలెస్ లో జరగాలంటుంది. ఏ నానమ్మ, నీ పెళ్లి ఇక్కడే జరుగుతుంది. అది కదనే. నో మోర్ డిస్కషన్. పెళ్లికి చాలా మందిని పిలవాలి. నువ్వు ఆస్ట్రేలియా నుంచి ఈ మధ్య వచ్చావు.
నీ పెళ్లి చూడాలని అందరికీ ఉంటుంది. అందరూ చూడాలనుకుంటారు కదా అభి తన చెల్లెలి పెళ్లిని ఎంత గ్రాండ్ గా చేస్తాడో. కానీ అన్నయ్య నేనేమో అభి నేను నీకోసం వెతుకుతుంటే నువ్వు ఇక్కడున్నావా? రే ప్రవీణ్ తీసుకో. పోనీలే, పెళ్లి కొడుకే వచ్చేశాడు, తన్ని కూడా ఒక మాట అడగచ్చు కదా. ఏంటన్నమ్మా వాడిని అడగాల్సిన అవసరం ఉంది? వాడు నాకు ప్రామిస్ చేశాడు. 10 ఏళ్ల కిందటే అన్నాడు నేను ఎలా చెప్తే అలా చేస్తానని. అయినా ప్రవీణ్ మీద నాకు ఇప్పుడే కాదు ఎప్పటికీ నమ్మకం ఉంటుంది. నిజానికి నా మీద కంటే ప్రవీణ్ మీదే నాకు ఎక్కువ నమ్మకం. ఈ తింగర్ దాన్ని తనొక్కడే చూసుకోగలడు. ఇంతకంటే మంచివాడు తనకి దొరకడు. ప్లీజ్ అన్నయ్య, నువ్వేమనాలంటే నాకంటే మంచి పిల్ల ప్రవీణ్కి ఇంకెక్కడ దొరకదనాలి. నేను చెప్పేది వినండి, పెళ్లి ఎప్పుడో డిసైడ్ చేయండి. అది ఎక్కడ జరగాలో ఆ సంగతి కూడా నిర్ణయించండి. నానమ్మ మీరు ప్రతి విషయంలోనూ తొందరపడిపోతారు కదా. తొందరే నీ పెళ్ళైతేగా వీడి కూడా చేయాలి. నాన్నమ్మ మనం మాట్లాడుకుంటుంది వీళ్ళిద్దరి పెళ్లి గురించి, మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు? నువ్వు చూస్తుండు నానమ్మ, వీళ్ళిద్దరి పెళ్లి ఎంత వైభవంగా జరుగుతుందంటే ఆ పెళ్లికి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. స్పెషల్ పర్ఫార్మెన్సెస్, డాన్సెస్, మ్యూజిక్ కన్సర్ట్స్ ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. విన్నావా మై ఫ్రెండ్ లక్కీ గర్ల్?